బీ న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా కొత్తగాజువాక 66వ వార్డు అజీమాబాద్ మసీద్ మత పెద్దలు అబ్దుల్ అజీం రేపు రంజాన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ పండుగలను కరోనా నియమ నిబంధనలతో సామాజిక దూరం పాటిస్తూ మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని మసీద్ మత పెద్దలు అబ్దుల్ అజీం తెలియజేశారు. రేపు ఈదుల్ ఫితర్ ఈద్ ముబారక్ అందరికీ. మొత్తం దేశవ్యాప్తంగా ఈ రంజాన్ పండుగ జరుగుతున్నది. ఇందులో అజీమాబాద్ సున్నీ జామియా మస్జిద్ తరపున ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్కువ మందితో ఈదుల్ ఫితర్ నమాజ్ రేపు చేసుకుంటున్నాము. దాని గురించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మేము కూడా అనుగుణంగా నడుచుకుంటూ, అంటే ఇతరులకు నష్టం కలగకుండా మేము కోవిడ్ ఒక నిబంధనలు బట్టి నమాజ్ చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి కూడా బొగ్గోటు కూడా మేము వాడు ఆదేశాలు వరకు మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ప్రజలు 50 మందికి ఇంకా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు నెలవంక ఈరోజు కనిపించింది. ఈరోజు నమాజ్కి వెళ్ళక ముందు అందరూ కూడా పవిత్ర రంజాన్లో బీదవాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ నెలవంక రంజాన్ పండగ ఈద్కు ముందు ప్రతి బీదవాడికి అందరికీ 2.5 కేజీలు గోధుమలు కానీ, దానికి సరిపడా బియ్యం కానీ, దానికి సరిపడా డబ్బులు కానీ బీదవాళ్ళకి ఇస్తూ వాళ్ళందరూ కూడా మనతో సంతోషంగా ఉండి వాళ్ళు కూడా ఈదుల్ ఫితర్ చేసుకుంటారని చెప్పేసి మేము అందరికీ కూడా బీదవాళ్ళందరికీ దానం చేస్తుంటాము. ఈ దానం ఈదుల్ ఫితర్ నమాజ్కు ముందు మేము చేయవలసి ఉంటుంది. అందరూ కూడా అదే విధంగా పాటిస్తూ దీనికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మసీదులో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు దీని కోవిడ్-19 గురించి తక్కువ జనంతో నమాజ్ చేసుకుంటామని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. 8 గంటలు 8 గంటలకు ఒక జమా చేస్తాం. ప్రజలు ఎక్కువ ఉన్నట్టయితే రెండో జమాత్ కూడా 7:30కి అయిపోతుంది. కూడా కరోనా మహమ్మారి గురించి మమ్మల్ని అందరినీ కూడా దేశవ్యాప్తంగా కూడా రక్షిస్తారని చెప్పేసి రక్షించమని భగవంతుని ఎప్పుడూ అది ప్రతి నమాజ్లో కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అజాం కూడా దీని గురించి కోవిడ్ గురించి అజాం కూడా రాత్రిపూట 5 పూటలు కూడా నమాజ్ అజాన్ ఇస్తూ రాత్రిపూట కూడా నిషా నమాజ్ తర్వాత రాత్రి నమాజ్ 9 గంటలకు అయిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అజాన్ ఇస్తుంటాం మసీదులో. దానివల్ల భగవంతుని దయ వల్ల కోవిడ్ కొంచెం తగ్గుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకంతో యావత్ ప్రపంచం సుఖశాంతంగా ఉండాలని చెప్పి మేము అజాన్ ఇస్తుంటాం.